పవన్ కళ్యాణ్ సీఎం చేస్తే మా అంత ఆనందపడే వాళ్ళు ఎవరు ఉంటారన్న. కానీ అతనికి డిప్యూటీ సీఎం ఎందుకు ఇచ్చారన్నది జనానికి కూడా అర్థమైంది. కాబట్టి ఒక 5,000 నోటికి వెళ్తున్నాయంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత వెళ్తున్నాయి నిజంగా. ఎందుకంటే అంటే ఈ రచ్చ జనం ట్యాక్స్ కట్టేది, కరెంట్ బిల్ కట్టేది దీని మీద జనానికి పనిచేస్తాం అనేసి ఉన్నత డబ్బు ఉన్నవాడికి పనిచేస్తాడు. అవునా కదా? చంద్రబాబు నాయుడు చేయించి చంద్రబాబు నాయుడు ద్వారా పవన్ కళ్యాణ్ చేయించి లోకేష్కి ఎందుకు ఇచ్చారు అవకాశం? ఏంటి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి డిప్యూటీ సీఎంలు అయ్యి అని చెప్పి గొడవ జరుగుతుంది కదా, మీకు సీఎం గారు పవన్ కళ్యాణ్ చేయాలంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం చేస్తే మా అంత ఆనందపడే వాళ్ళు ఎవరు ఉంటారన్న. ఎందుకంటే మాకు ఒక 5,000 నోటికి వెళ్తున్నాయంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత వెళ్తున్నాయి నిజంగా. ఎందుకంటే ఎన్ని టన్నులు షిప్ పట్టుకున్నాడో అందరికీ తెలిసిందే, ఎన్ని రోడ్లు వేస్తున్నాడో తెలిసిందే. మేము మా ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలంటే 3 కిలోమీటర్ల మధ్యలో జర్నీ, హాస్పిటల్కి వెళ్ళాలంటే. అంటే మాకు చిన్న హాస్పిటల్ ఉన్నాయి కానీ వర్క్ చేస్తలే. ఇప్పుడు ఆ హాస్పిటల్ కూడా డెవలప్ అయింది. ఆ 3 కిలోమీటర్లు రావాలంటే నరకం చూసేటోళ్ళం. ఒక ప్రెగ్నెన్సీ లేడీని తీసుకెళ్ళాలంటే దారిలో డెలివరీ అయిపోయింది. అంటే గతుకులకి వాళ్ళకి పెయిన్ వచ్చేసి బిడ్డ అలా తిరుగుతున్న ఫ్రీ డెలివరీ కూడా ఆపరేషన్లు జరిగాయి. ఇప్పుడు రోడ్లు వేసిన తర్వాత ఎంతమంది బాగుపడుతున్నారు? ఇప్పుడు సంక్రాంతికి ప్రతి ఒక్కరు వెళ్ళారు, ఎంత అలా చెప్పుకుంటున్నారు. ఒక పవన్ కళ్యాణ్ లీడర్ వచ్చిన తర్వాత ఎంత చేంజ్ వచ్చిందని. అవునా కదా? ఆ చేంజ్ కనిపిస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఎవరు అంత సీఎం అయ్యాడంటే ఇంకా చేంజ్ కనిపిస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చారు, సీఎం ఇలాంటి వ్యాఖ్యలు ఎవరన్నా చేస్తే అసలు ఊరుకొని క్షమించేది లేదని చెప్పి. క్షమించేది లేదని ఎందుకన్నారంటే కూటమి నష్టం చేస్తుందా ఈ రచ్చ? అంటే ఈ రచ్చ వైసీపీ వాళ్ళు చేపిస్తున్నారు. ఇది 100%. వైసీపీ వాళ్ళు ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలుస్తలేదు. ఇతనికి కూడా ట్యాబ్లెట్లు అయిపోయినాయి. లండన్ వెళ్ళి తెచ్చుకొని వస్తాడు. అప్పుడు దాకా వీళ్ళు ఆగలేకపోతున్నారు. రోజా ఈ కొడాలని వీళ్ళందరూ ఆగలేకపోతున్నారు. వీళ్ళకి ఆల్రెడీ ట్యాబ్లెట్లు కట్ట అయిపోవడంతో జగన్కి లండన్ వెళ్ళాడు. వచ్చేదాకా ఇలా ఆగలేకపోతున్నారు. వచ్చి ఆగితే లేదు వీళ్ళకి, ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకి వచ్చి ఆగదు కదా. దాని గురించి అసలు ఈ నిప్పెట్టింది వైసీపీ వాళ్ళు కాదు, ఈ టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరో పెట్టారని చెప్పి అంటున్నారు కదా. అంటే వీళ్ళు ఉన్నది ముసుగుది, టీడీపీ ముసుగు ఉన్నదేమో, ప్యాకేజ్ అందుకునేదేమో వైసీపీది, డబ్బు అందుకునేది అక్కడదే. ఇప్పుడు జీతం నీ దగ్గర చేస్తున్నాను, నీ దగ్గర జీతం దెబ్బతాను, కానీ ఎక్కువ ముట్టలు లంచం తీసుకునేది అక్కడ. ఇప్పుడు అంటే చిన్న సినిమాల్లో చూస్తూ ఉంటాం, పోలీసులు ఉన్నారు లంచాలు తీసుకుని పని చేసేస్తుంటారు సినిమాల్లోని. అవునా కదా? ఆడు చేసేది గవర్నమెంట్ సర్వర్, జనం ట్యాక్స్ కట్టేది, కరెంట్ బిల్ కట్టేది దీని మీద జనానికి పనిచేస్తాం అనేసి ఉన్నత డబ్బు ఉన్నవాడికి పనిచేస్తాడు. అవునా కదా? చిన్న సినిమాల్లో చూస్తాం. ఇప్పుడు సేమ్ అదే జరుగుతుంది. మా సేన రాజేష్, శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా వైసీపీలో డబ్బు అందుకుంటున్నారు. ఇక్కడ జెండా పదవులు దక్కని కొంతమంది నేతలు కావాలని చెప్పి ఇంటెన్షనల్గానే ఇది క్రియేట్ చేశారని చెప్పేసి. అదేనా మరి ప్యాకేజ్ అందుతుంది కదా. ఇప్పుడు వైసీపీలో సీట్ ఇస్తామంటారు వాళ్ళకి. నీకు వచ్చేసారి నేను ఎమ్మెల్యే సీట్ ఇస్తాను, తర్వాత నీకు ఏ మంత్రి కావాలంటే ఆ మంత్రి ఇస్తానని ఆశ చూపిస్తాడు. అవునా కదా? లేదు కదా అక్కడ వైసీపీకి ఏం లేదు కదా. ఏమి లేదన్నా, ఎక్కడ నంబర్స్ ఏమి బలంగా లేదు కదా. వాళ్ళు ఎందుకు ఇది చేస్తారు అంటే నంబర్స్ బలంగా లేదనుకుంటున్నాం. ఈ 2 విడితే కనుక అదే బలం. అది మీరు గమనిస్తా లేదన్న. ఇప్పుడు 2 అన్నదమ్ములు పక్కనోడికి అవకాశం ఇస్తే ఆడే బావే పైకి వస్తాడు, బామ్మద్దులు ఇద్దరు డౌన్ అయిపోతారు. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి చూసాం, 2019లో జరిగితే 2024 దాకా ఆంధ్ర రాష్ట్రం అమ్మ బావు ముష్టి ఎత్తుకుంటా హైదరాబాద్లో అంటా పని చేసుకొని బెంగళూరు అంటా పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయారు అందరూ. అవునా కాదా? రోడ్లు లేక, రేషన్ బియ్యం సరిగ్గా రాక, ఇంటింటి రేషన్ అన్నారు. అందులో ఎంత స్కామ్ జరిగిందో కూడా తెలుసు అందరికీ. ఈ స్కామ్లన్నీ బయటకు వస్తున్నాయి, అన్నీ తెలిసిందే. దాని గురించి వైసీపీ వాళ్ళ క్యాండిడేట్ లేదనుకోకూడదు. వాళ్ళకు ఉన్న బలం 60% వాళ్ళకు ఉంటే 40% వాళ్ళకు ఉంది. ఈ 20%ని కాపాడుకోవాలంటే కూటమి ఎలా ఉండాలి. అంటే ఆ 40%ని ఇలా ఏపు తిప్పుకోవడానికి ఇప్పుడు ఇలా మంచి పనులు చేస్తున్నారు. అంటే డిప్యూటీ సీఎం 40%లో 10% ఆల్రెడీ తిరిగింది. అంటే 30%, ఇంకా 40% తిరగలేదు. 30% తిరిగింది, ఇంకా 10% ఉంది, ఇంకా 20% ఉంది వాళ్ళ దగ్గర. అంటే ఇప్పుడు జరుగుతున్న చర్యలన్నీ వైసీపీ నిలదొక్కుకోవడానికి చేస్తున్న చర్యలు అంటే. అవును, 100%. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉంచి లోకేష్ కూడా డిప్యూటీ సీఎం ఇస్తే ఏమన్నా నష్టమా? అంటే ఇప్పుడన్నా ఒక 2 కత్తులు, ఒక కోడి, ఒకటి అబ్బాలేసి గిలగడ నీకు ఏమనిపిస్తుంది? ఒక 2 కత్తులు ఉన్నాయి, ఒకటి నిన్ను ఎలా తిరుగుతుంటాయి, మధ్యలోకి నువ్వు తిరగాలి. ఎలా ఉంటుంది? ఇబ్బందిగా ఉంటుంది కదా. సో దాని గురించి ఎవరి పదవులు వాళ్ళకే. అతనికి కూడా ఐటీ మినిస్టర్ ఇచ్చారు. అవునా కదా? అతనికి కూడా ఒక ఉన్నత వాద ఇచ్చారు. నిజంగా ఐటీ మినిస్టర్ అన్నదే మన తెలంగాణ ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు 9వ 12వ ప్రమాణ స్వీకారం చేయించారు. 3rd టైం చేయించలే. అవునా కదా? ముందు ముఖ్యమంత్రి చేస్తాడు, తర్వాత మిగతా మంత్రులు చేస్తాడు, హోమ్ మినిస్టర్ చేయాలి. తర్వాత రూల్గా అయితే డిప్యూటీ సీఎం తర్వాత హోమ్ మినిస్టర్ చేయాలి. హోమ్ మినిస్టర్ తర్వాత మన రెవెన్యూ శాఖ చేయాలి. అవునా కదా? ఇవన్నీ మానేసి
చంద్రబాబు నాయుడు చేయించి చంద్రబాబు నాయుడు ద్వారా పవన్ కళ్యాణ్ చేయించి లోకేష్కి ఎందుకు ఇచ్చారు అవకాశం? ఐటీ మినిస్టర్ ఎక్కడో 9వ 8వ ప్రమాణ స్వీకారం చేయాలి, ఎందుకు ఇచ్చారా 3వ స్థానం? అవునా కదా? అతనికి రెస్పెక్ట్ ఇస్తున్నట్టే. ఇది ఏంటంటే వైసీపీ కుట్ర ఇదంతా. జనం అయితే పట్టించుకోరు, ఎందుకంటే జనం అందరూ కూడా ఆనందంలో ఉన్నారు. ఇప్పుడు రోడ్లు పడతాం, అవి పెన్షన్లు అందుతుంటాయి, ఆయనకి జీతాలు పడతాం, ఇవన్నీ జరుగుతున్నాయి. అందరూ కూడా ఇప్పుడిప్పుడే పనులకి వెళ్తాం. ఇసుక ఫ్రీ, ఇసుక ఎత్తాలని అన్న కూడా పుకారు పుట్టించారు చాలామంది. ఇసుక ఇస్తున్నారో లేదో జనానికి తెలిసి, ఎందుకంటే తుఫాను వచ్చినప్పుడు ఇసుక ఎవరికి రాదు, ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. అవునా కదా? పవన్ కళ్యాణ్ గారికి క్రేజ్ పెరిగిపోవడం వల్ల ఇది అన్న టీడీపీలు భయపడే అన్న లోకేష్ కోసం అడిగారని అనుకోవచ్చా? టీడీపీ వాళ్ళు నిజంగా అలా భయపడి చేయాలంటే ఫస్ట్నే చేస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్ట్రైట్ పాయింట్ అందరికీ తెలుసు. 2014లో 2019లో దొక్కాడని అందరికీ తెలుసు. అప్పుడే భయపడి డిప్యూటీ సీఎం అవ్వకుండా ఏదోటి ఇచ్చండి అని చెబుతారు. కానీ అతనికి డిప్యూటీ సీఎం ఎందుకు ఇచ్చారన్నది జనానికి కూడా అర్థమైంది, కాబట్టి ఆ కేడర్లకు కూడా అర్థమైంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ సీఎం చేస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే? నిజంగా ఆంధ్రాకి ఇంకా ఒకప్పుడు అన్నారు బంగారు సువర్ణాంధ్ర, రాయలసీమ రత్నాలసీమ అని, స్వర్ణాంధ్ర అని, తర్వాత ఉత్తరాంధ్ర మంచి టూరిజం అని కట్టాను. ఇప్పుడు నిజంగా కలుపుతుంది అన్నమాట. అంటే ఇంకొక 10 సంవత్సరాలు అవ్వాల్సింది ఈ 5 సంవత్సరాల్లో డెవలప్ అయిపోతుంది. ఎందుకు, ఏ ఉద్దేశంతో చెప్తారు?